అందరికీ నమస్కారం అండి. నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదములు. ఇలాగే నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని మరీ కోరుకుంటున్నాను. అయితే ఇక్కడ మీకు చిన్న స్టోరీని చెప్తాను. ఒక కుక్క ఉందంట. ఆ కుక్క తెల్లవారి నోటితో ఒక కాగితంని పట్టుకొని షాప్కి వెళ్తుందట. ఆ షాపుకి వెళ్తున్నప్పుడు దారిలో ఒక వ్యక్తి కుక్కని అలాగ ఫాలో అయ్యాడు, ఏం చేస్తుందని. వెళ్ళి షాప్కి ఇచ్చిందంట ఆ కాగితం. ఇస్తే అందులో సరుకుల లిస్ట్ ఉందంట. వాటిని ఆ షాపు ఓనర్ కట్టేసి మళ్ళీ నోటికి అందిస్తే నోటితో ఆ సరుకులు పట్టుకొని తిన్నగా ఇంటికి వచ్చేసిందట కుక్క. ఇంటికి వచ్చి గట్టిగా డోరు కొట్టిందంట. కొడితే లోపల ఉన్నటువంటి ఓనరు బయటకు వచ్చి ఆ కుక్కని గట్టిగా కొట్టేశాడు. దాన్ని చూసినటువంటి ఆ వ్యక్తి ఆ ఓనర్ని అడిగాడు, అదేంటండి విచిత్రంగా ఉంది, కుక్క అంత కష్టపడి తెల్లవారు లేచి సరుకులు తెచ్చి మళ్ళీ ఇంటికి తెస్తే తను అంత గట్టిగా కొట్టేశారు అని అడిగాడు. అడిగితే నేను చాలాసార్లు చెప్పానండి తనకి, డోరు కొట్టొద్దు, కాలింగ్ బెల్ కొట్టు అని. నా నిద్రని చెడగొట్టేసింది. లేదు అంటే ఇంటి వెనక నుంచైనా రా అని చెప్పాను, కానీ డోర్ కొట్టి నా నిద్రని చెడగొట్టేసింది అనేసి కొట్టాను అని చెప్తాడు వ్యక్తి. సో ఈ కథ బట్టి నీతి ఏంటంటే, కుక్కకి ఆ ఓనర్ దగ్గర విలువ లేదు. విలువ లేని చోట నువ్వు ఎన్ని చేసినా వ్యర్థమే అవుతుంది, గుర్తుపెట్టుకో. అదే ఈ కథ యొక్క సారాంశం. థ్యాంక్ యూ.